ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. కరోనా కేసులు, వైరస్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చ జరగనుంది. కోవిడ్ పై మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చ జరగనుంది. కరోనా కట్టడికి పగలు కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. రేపటి నుంచి 2 వారాల పాటు పగలు కర్ఫ్యూ కొనసాగనుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ప్రజల మూవ్మెంట్ను తగ్గించాలనే అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని, ఆక్సిజన్ నిల్వలకు తగ్గిన ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రావద్దని సూచించారు జగన్. తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లోనూ స్వీప్ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాలిటీల్లోనూ ఘన విజయం సాధించింది. నాగార్జున సాగర్లో కొనసాగించిన దూకుడును మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎదురు లేదని నిరూపించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. 7 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. 75% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చాయన్నారు. టీఆర్ఎస్ఏ మా పార్టీ అని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు సీఎం కేసీఆర్. దేవరయాంజల్ భూములపై సిబిఐ విచారణ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు. కాంగ్రెస్ నేత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ మధ్య కుమ్మక్కు లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలన్నారు. త్వరలోనే ప్రజా సంఘాలతో భూములపై నిజ నిర్ధారణ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటున్నారని మండిపడ్డారు ఆయన. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ఏదో జరిగింది కాబట్టే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. భూ అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేస్తామంటే స్వాగతించాలని సూచించారు బాల్కా సుమన్. దేవరయాంజల్ భూముల్లో ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యటించింది. సీనియర్ ఐఏఎస్ రఘునందన్ రావు నేతృత్వంలోని బృందం భూములను పరిశీలించింది. భూముల్లో వేసిన గోడౌన్లను పరిశీలించిన కమిటీ సభ్యులు అక్రమాలపై ఆరా తీశారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపించేశారు. శామీర్పేటలోని తన నివాసం నుంచి ఆయన హుజూరాబాద్కు వెళ్లారు. మెదక్ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. సంగం డైరీ అవకతవకల వ్యవహారంలో ధూళిపాళ నరేంద్రను ఏసీబీ కస్టడీకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2 రోజుల క్రితం 5 రోజుల కస్టడీ పిటిషన్ సవాల్ చేస్తూ ఆయన వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ధర్మాసనం స్టే ఇచ్చింది. నిన్న పూర్తి స్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం ధూళిపాళను 3 రోజులు, ఎండీ గోపాలకృష్ణ, సహకార శాఖ అధికారి గున్నాందంను 2 రోజులు విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రాజమండ్రి జైల్లోనే ఏసీబీ విచారించాలని సూచించింది. కరోనా కారణంగా తమకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతానికి గర్భిణీలు, దివ్యాంగ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. ఏపీలో 10th పరీక్షల నిర్వహణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. జూన్ 7 నుంచి 10th పరీక్షల షెడ్యూల్ ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఉందని ప్రభుత్వం వివరించింది. ఈలోగా కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. కరోనా ఉధృతితో ఇప్పటికే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఏపీలో ఈ నెలలో జరగాల్సిన మెడికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా పరీక్షలను పోస్ట్పోన్ చేశారు. కరోనా కర్ఫ్యూ వంటి ఆంక్షలు తొలగిన తర్వాత పరీక్షల తేదీలను ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో వ్యాక్సిన్ కు డిమాండ్ పెరిగింది. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. టీకా వేసుకునేందుకు యువత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ లేకపోవడంతో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అటు హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు కరోనాతో మృతి చెందారు. కోవిడ్తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పైడిపల్లి వంశానికి చెందిన నారాయణ దీక్షితులు 2018లో 60 ఏళ్ల వయోపరిమితి నిబంధనతో రిటైర్ అయ్యారు. ఆయన మరణంతో తిరుమల అర్చకులు విషాదంలో మునిగిపోయారు. నారాయణ దీక్షితుల మృతికి ఏపీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం చిన్నమేరంగి గ్రామంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బట్టీలపై దాడులు నిర్వహించి 1000 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. వాటి తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సా విభాగంలో ఆక్సిజన్ లీక్ కలకలం రేపింది. ఆక్సిజన్ లీకేజీతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చికిత్స పొందుతున్న పలువురు కరోనా బాధితులను గుంటుపల్లిలోని జైన్ సమాజ్ ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ లీకేజీ కాకుండా టెక్నీషియన్లు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పేషెంట్లకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు పెరుగుతూ ఉండడంతో కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మేడిపల్లి, మన్నెగూడెం, కొండాపూర్, కల్వకోట, భీమారం, వల్లంపల్లి గ్రామాల్లో లాక్డౌన్ విధించుకున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు పెట్టుకున్నారు. షాపులు కూడా కేవలం 3 గంటలు మాత్రమే తెరవాలని పంచాయతీ పాలకవర్గం సూచించింది. అయితే కరోనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం బాటిళ్లను ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దారెడ్డివీడు మండలం కొర్రోల గ్రామ శివారులో మిరపచేలో అక్రమంగా మద్యం నిల్వ చేశారని ఎస్సీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్సీబీ అధికారులు అక్కడ అక్రమంగా నిల్వ చేసిన 1175 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ఆటో, 3 బైక్లను సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నైట్రోజన్ గ్యాస్ లీక్ అయి 3 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. నైట్రోజన్ పైపులను క్లీన్ చేయాలని మెయిన్ వాల్ బంద్ చేయకుండానే ఇంజనీర్ పనులకు ఆదేశించాడు. ఇదే సమయంలో అక్కడున్న కార్మికులు పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా నైట్రోజన్ వాయువు వెలువడటంతో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లడంతో 2 తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడమే లారీ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. రేపు మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్టానం సమావేశమైంది. ఈ సందర్భంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత దీదీ గవర్నర్ జగదీప్ ధన్కర్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. మరోవైపు నందిగ్రామ్లో ఈవీఎంలు రిగ్గింగ్ చేశారని మమత ఆరోపిస్తున్నారు. అక్కడ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరగా ఈసీ తోసిపుచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న డీఎంకే పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టబోతుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభం కారణంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను డీఎంకే కూటమి కైవసం చేసుకుంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బెంగాల్ సర్కార్ ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఈ ఘర్షణల్లో 3 కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అటు బెంగాల్లో ఘర్షణలు చెలరేగడానికి మమతా బెనర్జీనే కారణమని బీజేపీ ఆరోపించింది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని పేర్కొంది ఎలక్షన్ కమిషన్. కరోనా వైరస్ నియంత్రణ తమ పని కాదని, రాష్ట్రంలో పరిపాలన తాము చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా కేసులు పెరగడానికి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది. అయితే కోర్టు వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాలని ఈసీకి తెలిపింది ధర్మాసనం. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఒడిశాలోని పిప్లీ, బెంగాల్లోని జాంగీపూర్, శంషేర్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితిని సమీక్షించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. వైరస్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఇదిలా ఉంటే దేశంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పలు సూచనలు చేసింది. దేశంలో లాక్డౌన్ విధించకపోవడమే మంచిదని సూచించింది. అయితే ఎక్కడ 10 మందికి మించి గుమ్మిగూడకుండా చూసుకోవాలని తెలిపింది. కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు దేశ ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకొని అన్ని వర్గాల వాళ్లతో లోతుగా సంప్రదింపులు జరపాలని చెప్పింది. అందువల్ల లాక్డౌన్ ఒక్కటే ఆప్షన్ కాదని, వివిధ పద్ధతుల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలని సూచించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల్లో 3,68,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 3,417 మంది మరణించారు. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఏపీలో కొత్తగా 18,972 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 71 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కోవిడ్ పరీక్షలు చేసింది. భారత్లో గత 24 గంటల్లో 3,68,147 కరోనా కేసులు రాగా 73.78% కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, బెంగాల్, బీహార్లో అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు మొన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా బాధితులు కరోనాను జయించారని తెలిపింది. గత 24 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో మరణాలు సంభవించలేదండి. మహారాష్ట్రలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం వరకు
కొత్తగా 48,621 కరోనా కేసులు, 567 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,71,022కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 70,851కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతోంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రాలకు అదనంగా 60 లక్షల వ్యాక్సిన్ డోసులు అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దాదాపు 16,04,00,000 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 15,79,21,537 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల్లో టీకా కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది కేంద్రం. కరోనా టీకా విషయంలో దేశాలకు జాతీయవాదం ఉండకూడదన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సిన్ సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడంలో అన్ని దేశాలు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య ఒప్పందాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు నిర్మలా సీతారామన్. దేశంలో కరోనా చికిత్సలో రెమ్డెసివిర్ వాడకం పెరిగింది. దీనికోసం జనం ఎగబడుతున్న పరిస్థితి. దీంతో రెమ్డెసివిర్ కు డిమాండ్ పెరిగిపోయి మార్కెట్లో దొరకడం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో ఇకపై రెమ్డెసివిర్ తో పాటు బారిసిటిబిన్ టాబ్లెట్లను కూడా ఉపయోగించేందుకు అత్యవసర అనుమతిని మంజూరు చేసింది. ఇందుకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సోకిందేమోననే అనుమానంతో పదే పదే సిటీ స్కాన్ చేయించుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు. తరచూ సిటీ స్కాన్ చేయించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. కొంతమంది ప్రతి 3 రోజులకు సిటీ స్కాన్ చేయించుకుంటున్నారని, శరీరం అధికంగా రేడియేషన్ కు గురి కావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదన్నారు. అవసరమైతే డాక్టర్ల సలహా మేరకే సిటీ స్కాన్ చేయించుకోవాలన్నారు గులేరియా. It is equivalent to almost 300 to 400 chest x-rays. आपने एक सीटी कराया तो आप ये समझ लें कि आपने अपने 300 एक्सरे करा लिए चेस्ट के. और ये भी डेटा है IAEA का भी, इंटरनेशनल एटॉमिक एनर्जी कमीशन का भी डेटा है, जो रेडिएशन प्रोटेक्शन इन मेडिसिन की बात करते हैं, कि बार बार स्पेशली यंगर एज ग्रुप में सीटी कराने से रिस्क ऑफ कैंसर इन लेटर लाइफ इंक्रीजेस. तो आप अपने आप को नुकसान ही ज़्यादा करा रहे हैं जब उसकी ज़रूरत नहीं है, क्योंकि आप अपने आप को रेडिएशन एक्सपोजर कर रहे हैं और उससे बाद में कैंसर होने का चांस बढ़ सकता है. इसलिए मैं यही कहूँगा कि अगर आपको कोई सिम्टम नहीं है, माइल्ड डिजीज़ है और सैचुरेशन ठीक है, तो प्लीज़ सीटी ना कराएं. सीटी तभी कराने की ज़रूरत पड़ती है अगर आपको मॉडरेट इलनेस है और आप हॉस्पिटल में एडमिट हो रहे हैं, और अगर डाउट हो तो पहले चेस्ट एक्सरे कराना चाहिए, उसके बाद ही सीटी स्कैन कराएं. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉంచాలని ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలని చెప్పింది ధర్మాసనం. కరోనా లాక్డౌన్, కర్ఫ్యూ విధించడంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది మోడీ సర్కార్. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో లాక్డౌన్ ను ఈ నెల 10 వరకు పొడిగించారు. కరోనా కేసులు మరింత పెరగడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఇంట్లో ఉన్నప్పటికీ మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. మే నెలలో జరగాల్సిన అన్ని ఆఫ్లైన్ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర విద్యాశాఖ. అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ కొనసాగించుకోవచ్చని తెలిపింది. కరోనా తీవ్రతతో సిబిఎస్ఈ, ఐపీఎస్సీ పరీక్షలు రద్దు చేయగా పలు రాష్ట్రాలు ఇదే బాటలో నడిచాయి. అటు నీట్ను ప్రభుత్వం వాయిదా వేసింది. వైద్య విద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహిస్తున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నీట్ను 4 నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని సైతం కరోనా రోగులకు చికిత్స కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మంది జీవనోపాధి కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ అకాడమీ స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలోనే సుమారు 7 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు వెల్లడించింది. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8% పెరిగిందని, రానున్న రోజుల్లో ఇది 24% వరకు చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఐసిఐసిఐ బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకుకు 3 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2015 జూలై 1 నాటికి బ్యాంకుల వర్గీకరణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలకు ఐసిఐసిఐ పాటించలేదన్న ఆర్బీఐ సెక్యూరిటీలను ఒక కేటగిరీ నుంచి మరొక కేటగిరీకి మార్చడంలో ఈ లోపాలను గుర్తించినట్లు చెప్పింది. వాటిని పాటించడంలో విఫలమైనందున జరిమానా ఎందుకు విధించిందో కూడా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 310 రూపాయలు పెరిగి 46,580 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరగడమే దేశీయంగా గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భారత స్టార్ షట్లర్ పివి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తున్న బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సింధు ఎంపికైంది. సింధుతో పాటు కెనడాకు చెందిన మిచెల్లీ కూడా సెలెక్ట్ అయింది.